గన్నవరం ప్రజలందరికీ నమస్కారం. ప్రశాంతమైన గన్నవరం నియోజకవర్గం కోసం గన్నవరం నియోజకవర్గంలో గతంలో ఎలాంటి పరిస్థితులు ఉండేయో, ఎంత ప్రశాంతమైన వాతావరణం ఉండేదో మన నియోజకవర్గ ప్రజలందరికీ తెలిసిన విషయమే. కానీ గడిచిన 5 సంవత్సరాల కాలంగా వైసీపీ నేతలు చేస్తున్న దౌర్జన్యాలు కానీ, ఫణి యాదవ్ అని రామరపల్లిలో అతను పొలం లాక్కుండా కానీ, సూరంపల్లిలో రఘుబాబు గారి భూమి 16 ఎకరాలు లాక్కోవడం కానీ, ప్యాకెట్కి డబ్బులు పెడతాం కానీ, క్యాసినోలు పెడతాం కానీ, అలాగే గంజాయి, అలా యువతని నిర్వీర్యం చేసే కార్యక్రమాలు చేయటం కానీ, అలాగే అక్రమ కేసులు పెడతాం కానీ, ఏమైనా దాడి జరిగినప్పుడు దాడికి గురైన అతనే స్టేషన్కి వెళ్తే అతని మీదే కేసు పెట్టే దౌర్భాగ్య పరిస్థితులు గన్నవరం నియోజకవర్గంలో ఉన్నాయి. నాకు ఒకసారి అవకాశం ఇచ్చి చూడమని గన్నవరం ప్రజల్ని అడుగుతున్నా. నేను ప్రైవేట్ భూదందాలు, ప్రైవేట్ పంచాయతీలు, లేకపోతే అక్రమ మట్టి తవ్వకాలు, ఇలాంటి పనికిమాలిన పనులు చేసే మనిషిని కాదు. నాకు అవకాశం ఇచ్చి ఆశీర్వదిస్తే గన్నవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో పరుగులు తెప్పిస్తా, అలాగే ఆడబిడ్డలకు కూడా రక్షణ కల్పిస్తా. ఆఖరికి గన్నవరం నియోజకవర్గం ఎలాంటి స్థితికి వచ్చిందంటే, కడప నుంచి పోటీ చేసే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాధవిరెడ్డి గారిని కూడా ఆవిడ కారు ఆపి, కారు ముందుకో కారు వెనకో కారు పెట్టి ఆవిడ్ని ఇబ్బంది పెడదామని చూసిన పరిస్థితి గన్నవరం నియోజకవర్గ ప్రజలందరికీ తెలిసిన విషయమే. కడప ఆడబిడ్డనే కాపాడాం, గన్నవరం నియోజకవర్గ ఆడబిడ్డను కూడా ఎట్టి పరిస్థితుల్లో కాపాడుతా. గన్నవరానికి మంచి చేస్తూ వచ్చా. గన్నవరాన్ని అభివృద్ధిలో, అలాగే ప్రశాంతమైన గన్నవరాన్ని ఏర్పాటు చేసి గన్నవరానికి గత వైభవం తీసుకొస్తా. థ్యాంక్ యూ.